హాయ్ అండి, గోంగూర కూర వండుతున్నానండి. శుభ్రంగా కడిగి వేసేసుకుని ఉడకబెట్టి ఒక 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 తక్కువగా ఆడాను, బాగా పేస్ట్గా ఆడకుండా తక్కువగా కొంచెం అదే బరగ్గా ఆడానండి, ఎక్కువగా ఆడకుండానే. వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా వేగనివ్వాలంటే వేగిన తర్వాత మిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే నేను ఉడకబెట్టిన మూల ఎలా వండుతున్నానండి. ఉడకబెట్టకుండా ఆకుగా వండుకుంటే ఇంకో టైప్ కింద వండొచ్చండి. ఇందులోని శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను అదే మర్చిపోయానండి, శనగపప్పు, మినపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇవి పెద్ద వేగక్కర్లొద్దండి, బాగా వేగక్కర్లొద్దండి, సమానంగా వేగితే సరిపోతుంది. పసుపు వేసుకోవాలి. వేసుకుని నీళ్ళు వేసుకోవాలండి. అంటే నేను ఉడకబెట్టి మిక్సీ పట్టాను కదండి, బాగా మెత్తగా పేస్ట్లా పట్టలేదండి. కొంచెం ఒక 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 తిప్పానండి, అంతే అండి. నీళ్ళు వేసుకునండి. ఈ నీళ్ళు మరిగినప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుని ఇలా ఆడుకున్నది వేసుకోవాలండి. నీళ్ళు మరిగినప్పుడు వేసేసుకోవటమేనండి. నేను అదే మినపప్పు, శనగపప్పు వేయాలని మర్చిపోయానండి. శనగపప్పు ఎలా ఉన్నా కానీ మినపప్పు వేస్తే బాగుంటుందండి. కారం తగినంత కారం వేసుకోవాలండి. నేను ఒక 2 చెంచాలు వేసానండి. ఒక 2 వేసి మూత పెట్టేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలండి. ఇందులో పచ్చిరొయ్యలు వేసుకోవచ్చండి. నేను వేయలేదండి, ఇంకా ఏవి వేయకుండా వట్టిదే వేసానండి. బాగుందండి. నువ్వు పొడి వేసానండి. నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి ఆడేసానండి. వేపి ఆ పొడి వేసుకోవాలండి, నువ్వుల పొడి వేసుకోవాలి. వేసుకుని దగ్గర పడే వరకు మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలండి, అంతే అండి. గోంగూర అండి, నువ్వుల పొడి, గోంగూర. నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుందండి. తెలగపిండి ముక్కలు కూడా వేసుకుంటారండి. ఇంకా మనకి దొరకవు కదండి, అంతే అండి.